కౌశిక్ మొన్న నా ఫ్రెండ్ యాక్సిడెంట్ అయి చనిపోయాడు. పాపం వాళ్ళ ఫ్యామిలీ అంతా వాడి మీద డిపెండ్ అయి ఉన్నారు. వాడికి టర్మ్ ప్లాన్ కూడా లేదు. ఎవరైనా 10 లక్షలు వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం చేస్తే బాగుండు. నీ ఫ్రెండ్ ఏ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాడు? వాడు SBI సిగ్నేచర్ డెబిట్ కార్డ్ ని వాడుతున్నాడు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నీ ఫ్రెండ్ కుటుంబానికి 10 లక్షల వరకు ఇస్తుంది. అదేంటి బ్యాంక్ ఎందుకు ఇస్తుంది? చూడు, నీ ఫ్రెండ్ కే కాదు, డెబిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇన్సూరెన్స్ ఉంటుందన్నమాట. ఒక్క రూపాయి కూడా మనమైతే కట్టాల్సిన అవసరం లేదు. ఒక్కో కార్డు ఒక్కో కవరేజ్ ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. కొన్ని కార్డ్స్ అయితే 2 lakhs, కొన్ని కార్డ్స్ 5 lakhs, కొన్ని కార్డ్స్ వచ్చేసి నీ ఫ్రెండ్ లాగా 10 lakhs వరకు ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. పొరపాటున అకౌంట్ హోల్డర్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఆ బ్యాంకు ఆ కవరేజ్ ని ఆ కుటుంబానికి ఇస్తుంది. అర్థమైందా? అవునా? కానీ కండిషన్ ఏంటంటే చనిపోయిన రోజు నుంచి లాస్ట్ 90 days లో ఒక్క ట్రాన్సాక్షన్ అయినా ఆ డెబిట్ కార్డ్ తో చేసి ఉండాలి. అదే విధంగా చనిపోయిన విత్ ఇన్ 30 days లో బ్యాంక్ లో చెప్పాలి ఈ అకౌంట్ హోల్డర్ చనిపోయాడు అని చెప్పి. క్లెయిమ్ కావాలి అని చెప్తే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిల్అప్ చేయాలి. అదే విధంగా చనిపోయిన విత్ ఇన్ 60 days లోపు అన్ని డాక్యుమెంట్స్, మళ్ళీ చెప్తున్నా, ఈ అన్ని డాక్యుమెంట్స్ మనమైతే బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన 14 working days లో వాళ్ళే చెప్తారు క్లెయిమ్ అప్రూవా రిజెక్టా. అప్రూవ్ అయితే విత్ ఇన్ 10 working days లో ఆ డబ్బు అన్నది వాళ్ళ కుటుంబ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి చెప్తా, ఓకేనా? ఈ సమాచారాన్ని డెబిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇదేంటిది? ఏం చేయకుండానే ఫోన్ కెమెరా పక్కన గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఏదో లైట్, రెడ్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడేమో ఆరెంజ్ లైటా? నేను ఏం చేస్తలేదు కదా, ఏదో తేడాగా ఉంది. కౌశిక్ అడుగుతా. కౌశిక్ చెప్పు. కౌశిక్ చూడు, నేను ఏం చేయకుండానే ఈ కెమెరా పక్కన గ్రీన్ లైట్, రెడ్ లైట్, ఆరెంజ్ లైట్ వెలుగుతుంది. ఇది అర్థమేంటి? చూడు, గ్రీన్ లైట్ వస్తున్నట్లయితే దాని అర్థం నీ ఫోన్ లో ఉన్నటువంటి ఏదో యాప్, అది మేబీ నార్మల్ యాప్ కావచ్చు లేదా థర్డ్ పార్టీ యాప్ కావచ్చు, నీ పర్మిషన్ లేకుండా నీ ఫోన్ కెమెరా నుండి నీ ఫొటోస్ ని అదే విధంగా వీడియోస్ ని రికార్డ్ చేస్తున్నట్లు, అది కూడా విత్ ఆడియో అన్నమాట. అర్థమైందా? మరి రెడ్ లైట్ కి ఆరెంజ్ లైట్ కి అర్థమేంటి? మన ఫోన్ లో ఉన్నటువంటి ఏదో ఒక యాప్ మన పర్మిషన్ లేకుండా మన వాయిస్ ని రికార్డ్ చేస్తున్నట్లు. ఇదంతా కాదు, వీటిని ఎలా ఆపాలి? సింపుల్. ఇది ఐఫోన్ కాబట్టి సెట్టింగ్స్ లోకి వెళ్ళి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పి సెర్చ్ చేయి. ఇక్కడ కెమెరా దగ్గర మీకు ట్రస్ట్ లేని యాప్స్ మీద క్లిక్ చేసి కెమెరా యాక్సెస్ ని తీసేయండి. సేమ్ ఇలానే మైక్రోఫోన్ ఉందా, ఇక్కడ కూడా ట్రస్ట్ లేని యాప్స్ ని క్లిక్ చేసి మైక్రోఫోన్ యాక్సెస్ ని తీసేయండి. అదే ఆండ్రాయిడ్ అనుకోండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళి పర్మిషన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా దగ్గర ఇక్కడ ట్రస్ట్ లేని యాప్ ని క్లిక్ చేసి పర్మిషన్ డోంట్ అలౌ. అదే విధంగా మైక్రోఫోన్, ఇక్కడ కూడా ట్రస్ట్ లేని యాప్స్ ని క్లిక్ చేసి పర్మిషన్ డోంట్ అలౌ. అంతే. ఇక నుండి ఆ యాప్స్ ఫొటోస్ ని వీడియోస్ ని తీయవు. సరే, ఇప్పుడే ఆపుతా. థ్యాంక్ యూ కౌశిక్. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి.